హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ స్వీట్ కార్న్స్తో వడలు ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. ఇది సింపుల్గానే ఉంటుంది, క్విక్గా చేసేసుకోవచ్చు, యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీడియం సైజు స్వీట్ కార్న్స్ని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను నేను. సో వీటిని కచ్చా పచ్చాగా మిక్సీలో ఇలా నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీనికి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసిన తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేస్తున్నా. దీనికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేస్తున్నా. అండ్ వడలకి పచ్చిమిరపకాయలు ముక్కలు బాగుంటాయి కాబట్టి ఒక 3 వేస్తున్నా. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలానే ఒక 1 స్పూన్ కారం పడింది, కొంచెం పసుపు, లాస్ట్లో కొంచెం ఉల్లికాడలు వేసుకున్నా. ఇప్పుడు మనం వేసుకునేవన్నీ బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్స్ ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ కార్న్స్లో. సో ఒకసారి మీరు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వడని చేసుకోండి. మీకు వడ రాలేదు అంటే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది స్వీట్ కార్న్స్లో వాటర్ని బట్టి ఉంటుంది. ఇలా వడలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వడలు వేసేసుకోవటమే. ఈ వడల్ని వేసిన వెంటనే కూడా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేయకూడదు. యాజ్ యూజువల్గా ఒకసారి ఈ వడలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పైకి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల అనేది సరిగా కుక్ అవ్వదు. అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. వన్స్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ వడకట్టి మనం సైడ్కి తీసేసుకోవటమే. ఆయిల్ అనేది ఏం పీల్చదు, మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఆయిల్ వడకట్టేసి మనం పక్కన వేసేసుకుందాం. వడ చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో, గోల్డెన్ కలర్ బాగా వచ్చింది, బంగారు వర్ణం కలర్ అంటారు కదా అలా. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకోవడమే. యాజ్ యూజువల్ ఇంకా మీకు మిగిలిన వాళ్ళన్నింటినీ కూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన వేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ వడల్ని స్నాక్స్గా తినచ్చు, అలానే ఇంకా మనం ఈ వడలతో వడల పులుసు కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చాలా బాగుంటుంది వడల పులుసు. ఈ వడలతో వడల పులుసు ఎలా చేయాలి అన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీడియో అన్నది చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వడల్ని ఇట్లా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మీరు ఎన్ని తింటున్నారో మీకే తెలియకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. అండ్ టొమాటో సాస్తో తిన్నవాళ్ళు టొమాటో సాస్తో తినచ్చు. అండ్ ఇంతే, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ పడినట్టు అనిపించినా కానీ చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఒకసారి వడల్ని వేసుకున్న కర్రీ కూడా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.